నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెదురుమదురు ఘటనలు మినహా జిల్లా అంతటా ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్. ఉదయం పూట మందకోడిగా మొదలైన పోలింగ్ ప్రక్రియ. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పూట మందకోడిగా మొదలైన తర్వాత పుంజుకుంది. పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సిపిలు సందర్శించారు. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా కొనసాగింది. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో అన్ని చోట్ల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు చేరుకోవటం ప్రారంభించారు. ఉదయం 9 గంటల సమయానికి సగటున 8.25% పోలింగ్ నమోదయ్యింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 6.49%, ఆర్మూర్లో 11.05%, బోధన్లో 14.24%, భీమ్గల్లో 9.38% పోలింగ్ నమోదయ్యింది. ఉదయం 11 గంటల సమయానికి సగటున పోలింగ్ 22.54% జరగగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18.94%, ఆర్మూర్లో 29.60%, బోధన్లో 32.35%, భీమ్గల్లో 31.09% పోలింగ్ నమోదైంది. ఇక మధ్యాహ్నం 1 గంట సమయానికి ఓటింగ్ అనూహ్యంగా పుంజుకుంది. సగటున 39.68% ఓటింగ్ జరగగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 35.49%, ఆర్మూర్లో 47.93%, బోధన్లో 50.69%, భీమ్గల్లో 51.53% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి సగటున 48.55% ఓటింగ్ జరగగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 43.18%, ఆర్మూర్లో 60.07%, బోధన్లో 61.77%, భీమ్గల్లో 63.65% పోలింగ్ నమోదైంది. కాగా జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్, అర్సాపల్లి పాఠశాల, మాలపల్లిలోని బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని రామ్ మందిర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ హై స్కూల్, పెరికిట్లోని జిల్లా పరిషత్ బాలుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.
హెల్ప్ డెస్క్లు, మెడికల్ క్యాంప్, వీల్చైర్, ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని తనిఖీ చేశారు. కలెక్టరేట్ నుండి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ద్వారా ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను కలెక్టర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అబ్జర్వర్ సిహెచ్ సత్యనారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కలెక్టర్ నేతృత్వంలో 4 మున్సిపాలిటీల పరిధిలోనూ ఓటింగ్ నిర్వహణ కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మొత్తం 729 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా భారీగా ఓటర్లు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి పోలీస్ బందోబస్తు మధ్యన స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. బాన్స్వాడ పట్టణంలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుమారు 73% ఓటింగ్ నమోదై ఉంటుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మున్సిపాలిటీలో గల 19 వార్డులలో ఎన్నికలు సజావుగా సాగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయగా చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగవాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, బాన్స్వాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి పోలింగ్ బూతులను సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేటట్లు రెవెన్యూ, పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. ప్రొద్దున 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పట్టణంలో ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా బీఆర్ఎస్ పార్టీ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నించింది. ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుమారు 73% వరకు పోలింగ్ నమోదైనట్లు సమాచారం. అన్ని పోలింగ్ స్టేషన్స్లో సీనియర్ సిటిజన్స్, పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ కోసం వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యూత్ అండ్ విమెన్ ఓటర్స్ మోటివేషన్ కోసం స్పీడ్ యాక్టివిటీస్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా 5 PM వరకు ఓటింగ్ ఉంది. ఎవరైనా అందరూ ఓటర్స్ ఖచ్చితంగా ఓటర్. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడే గెలవాలని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. నగర మున్సిపల్ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని మొత్తం మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని వీక్లీ మార్కెట్ సన్ఫ్లవర్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని ధీమా వ్యక్తం చేశారు. నా పుట్టిన గడ్డపై రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవటం గర్వంగా ఉందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన వరం ఓటు హక్కు అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతం పెరిగితే ప్రజలకు సేవ చేసే క్వాలిటీ ఉన్న నాయకులు ఎన్నికవుతారని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడే గెలవాలని తన ఆకాంక్ష అని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని మొత్తం మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని చెప్పారు. రాజ్యాంగం కల్పించినటువంటి అమూల్యమైనటువంటి అవకాశం ఓటు హక్కుని వినియోగించడం జరిగింది. 2.5 గంటల్లో జరిగిన ఓట్ల శాతం చూస్తే కొంచెం తక్కువగా ఉంది. నేను రాష్ట్ర ప్రజలకి ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో, ఏ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో అక్కడ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓటు హక్కు అనేది ఒక అమూల్యమైనటువంటి వరం, రాజ్యాంగం ఇచ్చినటువంటి వరం. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సరైన పద్ధతిలో ఓటు శాతం పెరిగితే క్వాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నేను రాష్ట్ర ప్రజలకి, నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తక్షణమే వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని నాణ్యమైనటువంటి నాయకుల్ని ఎన్నుకునే విధంగా దోహదపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో
బీజేపీ వారు చాలా చోట్ల మతం పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలు విఘ్నులు, అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్స్లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ ఉంటుంది. నిజామాబాద్ పట్టణం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకొని మేయర్ జెండా, కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. మా దృష్టికి కూడా వచ్చే ఓటర్ స్లిప్ సరిగా పంపకం జరగలేదని నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు బూత్ వద్దకు వచ్చి మీ ఓట్లు ఎత్తుకొని మీ ఐడి ప్రూఫ్ చూపించి ఓటేయాల్సిన విజ్ఞప్తి చేస్తాం. ఇందూరులో రికార్డు బద్దలయ్యేలా అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావాలని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆకాంక్షించారు. ప్రతి ఓటరు మార్పుకు నాంది పలకాలని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఇందూరులో రికార్డు బద్దలయ్యేలా అత్యధిక శాతం ఓటును నమోదు చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని 45వ డివిజన్ వినాయక్ నగర్లో గల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును అరవింద్ వినియోగించుకున్నారు. అనంతరం శివాజీనగర్, ఐటీఐతో పాటు మానిక్ భవన్ స్కూళ్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను సందర్శించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ ఇందూరులో రికార్డు బద్దలయ్యేలా అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావాలని అన్నారు. ప్రతి ఓటరు మార్పునకు నాంది పలకాలని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అభివృద్ధి చేసే పార్టీలకు, అభ్యర్థులకు ఓటేయాలని అన్నారు. స్వచ్ఛమైన ఇందూరు పట్టణం కోసం మద్దతు తెలుపుతూ ఓటు వేయాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి రహిత మహిళా మేయర్ను ఎన్నుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. బీజేపీ పార్టీ అత్యధిక సంఖ్యలో గెలవటం ఖాయమని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. సో దేశం కోసం, ధర్మం కోసం ప్రజాస్వామ్యంలో పాల్గొనండి. భారీ ఎత్తున అందరూ కూడా ఇంటి బయటకు వచ్చి తమ తమ పోలింగ్ బూత్లలోకి వెళ్ళి దయచేసి పోలింగ్లో పాల్గొని రికార్డ్ బ్రేకింగ్ టర్నౌట్ ఇందూరు పట్టణం నుంచి చేస్తారని భావిస్తూ ఉన్నా. మార్పుకి నాంది పలకండి. రానున్న రోజుల్లో అవినీతి లేకుండా, అవినీతికి దూరంగా ఉన్న అభ్యర్థులను, పార్టీలను ఎంచుకోండి. ఒక నూతనమైన క్లీన్ పట్టణంగా ఇందూరు పట్టణాన్ని, మే రిపీట్, ఇందూరు పట్టణాన్ని రూపకల్పన చేయండి. థ్యాంక్ యూ. భారత్ మాతాకి. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సిపి సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ సెంటర్లలో పోలీస్ సిబ్బంది ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించవద్దని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని నగరంలోని పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సిపి పర్యవేక్షించారు. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్గల్లోని పోలింగ్ కేంద్రాలను సిపి సందర్శించారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సిబ్బంది ఎక్కడ కూడా అలసత్వం వహించరాదని, ఓటర్లతో మర్యాదపూర్వకంగా మెలగాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సుభాష్ నగర్లోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ స్టేషన్ను సిపి పరిశీలించారు. చంద్రశేఖర్ కాలనీలోని కుమార్గల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల కళాశాలలో, కోటగల్లి, బర్కత్పుర నేషనల్ హై స్కూల్లోని పోలింగ్ కేంద్రాలను, నాలెడ్జ్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ సెంటర్ను, ధర్మపురి హిల్స్లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పోలింగ్ బూత్ను సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని నగరంలోని సిపి కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. నిజామాబాద్ నగరంతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని ఆయన వెబ్ ఐపీ కెమెరాల ద్వారా పరిశీలించారు. మొత్తం 1203 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. ఆయన వెంట టౌన్ సిఐ శ్రీనివాసరాజ్, నిజామాబాద్ రూరల్ సిఐ సురేష్ కుమార్, సిసిఎస్ సాయినాథ్, ఎస్ఐ ముజాహిద్, 4వ టౌన్ ఎస్హెచ్ఓ సతీష్, 6వ టౌన్ ఎస్ఐ వెంకట్రావు, ఎస్ఐ షరీఫ్ తదితరులు ఉన్నారు. ఇవాళ మనకి నిజామాబాద్ జిల్లాలో 2వ సాధారణ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతుంది. అన్ని చోట్ల బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్న రాత్రి నుంచి ఇంటెన్సివ్ పెట్రోలింగ్ చేయడం జరిగింది.
సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్లో స్పెషల్ బందోబస్తు, స్పెషల్ పోస్టులు కూడా వేసుకోవడం జరిగింది. అట్లానే రూట్ మొబైల్స్, వికెట్స్ అన్నీ యాక్టివ్గా జరుగుతున్నాయి. ఎక్కడైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని ముందే బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎనీ రౌడీ ఎలిమెంట్ ఆర్ ఎనీ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉంటే వాళ్ళని బైండ్ ఓవర్ చేసి వాళ్ళ ఎలక్షన్ ప్రక్రియకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అట్లానే నిన్న మనది బోర్డరింగ్ జిల్లా కాబట్టి సాలూరా, కందకుర్తి ఈ ఏరియాలో మనం చెక్ పోస్ట్ కూడా వేసుకోవడం జరిగింది. సో దట్ అన్నెసరీ మూవ్మెంట్ ఫ్రమ్ మహారాష్ట్ర అనేది లేకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఎటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి, అందరూ వచ్చి మీ యొక్క ఓటు హక్కుని, అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించాలని కోరుకుంటున్నాం. అందుకోసం అన్ని చోట్ల చాలా అరేంజ్మెంట్స్ చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్ గారు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక ఐడియల్ పోలింగ్ స్టేషన్ ఒకటి తయారు చేశారు. అట్లానే ప్రతి చోట్ల అన్ని సఫిషియెంట్ అరేంజ్మెంట్స్ కూడా జరిగినాయి. మీ దగ్గర ఎనీ యాంటీ సోషల్ ఎలిమెంట్ కానీ, అటువంటి ఎలిమెంట్ కానీ ఎవరైనా ఎనీ యాక్టివిటీ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్ ఇన్ఫార్మ్ చేయండి. దీనికోసం స్పెషల్ టీమ్స్ పెట్టాం, లాండరీ టీమ్స్ పెట్టడం జరిగింది. వాళ్ళ మీద తగిన రీతిలో యాక్షన్ తీసుకుంటాం. చట్టపరంగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కోరారు. సరైన అభ్యర్థిని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 3వ డివిజన్ గూపన్పల్లి ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అయితే ఎన్నికల్లో సరైన అభ్యర్థిని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతోందని అన్నారు. నిజామాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ నిర్వహిస్తున్నటువంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి డివిజన్ నెంబర్ 3 బూత్ నెంబర్ 24లో మరి నేను మా సతీమణి ఓటు హక్కును వినియోగించడం జరిగింది. ఈ సందర్భంగా నేను నిజామాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు అందరూ కూడా నేను కోరుకునేది ఏంటంటే, మరి ఓటు హక్కు అన్నది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. మరి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి సరైన క్యాండిడేట్ను ఎన్నుకొని, ఎందుకంటే మన నిజామాబాద్ అభివృద్ధి చెందాలి అంటే మరి మీరు సరైన నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని మరి భారీ ఎత్తున పోలింగ్ అయ్యేటట్టు చూడాలని చెప్పి కోరుకుంటూ మరి అందరూ కూడా పురపాలక అంటే ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. నగరంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కావడంతో అన్ని డివిజన్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. 1వ డివిజన్లో హోరాహోరీగా కొనసాగుతున్న పోటీలో తాను భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి అగ్గు భూజన్న ధీమా వ్యక్తం చేశారు. నగరంలో పలు డివిజన్లలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. యువకుల నుండి కురు వృద్ధుల వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గౌతమ్ నగర్లో 107 సంవత్సరాల వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకుంది. అరసాపల్లిలోని 15, 14వ డివిజన్లలో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బరిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేశారు. 15వ డివిజన్లో బందోబస్తును పర్యవేక్షించిన మోపాల్ ఎస్ఐ సుస్మిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. సెల్ ఫోన్, ఎలక్ట్రిక్ పరికరాలను లోనికి అనుమతించలేదని ఆమె చెప్పారు. సపల్లి గవర్నమెంట్ స్కూల్లో ఎలక్షన్ నడుస్తుంది. బందోబస్తు కట్టుదిట్టంగా చేసుకున్నాం. బ్యారికేడింగ్ కానీ, లైనింగ్స్ కానివ్వండి, 100 మీటర్స్ లోపు ఎవరిని రావద్దు, 200 మీటర్స్ లోపల బండ్లు, వెహికల్స్ కానివ్వండి ఇది రావద్దు అని చెప్పి చెప్తున్నాము. అయినా కానీ కొందరు తెలుసో తెలియకో ఓటర్స్ మొబైల్ ఫోన్స్ తీసుకొని వస్తున్నారు. దయచేసి అందరు గమనించగలరు. మొబైల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో లోపల అలో లేవు. మొబైల్ ఫోన్స్ కానీ, మ్యాచ్ బాక్స్ కానివ్వండి, అగ్గిపెట్టే, ఇంక్ బాటిల్ కానివ్వండి లేదా వాటర్ బాటిల్ కానివ్వండి ఇటువంటి వస్తువులు దయచేసి తీసుకురావద్దు అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రశాంతంగా ఎన్నికలు కంప్లీట్ చేసుకోవడానికి పోలీసు వారికి సహకరించవలసిందిగా అందరికీ కోరుతున్నాం. అలాగే 1వ డివిజన్ కాలూర్, ఖానాపూర్లో పటిష్టమైన బందోబస్తు మధ్య పోలింగ్ కొనసాగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి
అగ్గు బహుజన్న తన కార్యకర్తలతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల మొగ్గు చూపుతున్నారని అన్నారు. అలాగే సుభాష్ నగర్, సంజీవయ్య కాలనీ, హమాల్వాడి తదితర డివిజన్లలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. బరిలో ఉన్న కార్పొరేటర్ అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేశారు. ఎట్టకేలకు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈ కాలూరు మన ఖానాపూరు డివిజన్ ఫస్ట్ డివిజన్ ప్రజలు కానీ మొత్తము అభివృద్ధికి చూసి ఈ అభివృద్ధికే ఓటేస్తున్నారని మా నమ్మకం. మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరియు ఈరోజు మన ఇక్కడున్న ఖానాపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అక్కడున్న కాలూరు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇక్కడ మొత్తం కలిసే ఫస్ట్ డివిజన్ కార్యకర్తలు చాలా సంతోషంగా ఈ సంక్షేమ పథకాలు తెలుపుతూ ఓటర్లని ఆకర్షితులై మీరు ఓటేస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. రావుట్ల గ్రామంలో గ్రామ సభ అర్థవంతంగా సాగింది. పంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తీర్మానించారు. త్వరలోని గ్రామంలో మహిళా సంఘ భవనం, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే సహకారంతో నిధులు రాబట్టేందుకు కృషి చేస్తామని స్థానిక సర్పంచ్ రాజ్ కుమార్ తెలిపారు. సిరికొండ మండల పరిధిలోని రావుట్ల గ్రామ పంచాయతీలో నూతనంగా గెలుపొందిన పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. గ్రామ సభలో చర్చించిన పలు సమస్యలపై పాలకవర్గ సభ్యులు సానుకూలంగా స్పందించారు. గ్రామంలోని ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను స్థానికులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొడిగల రాజ్ కుమార్ మాట్లాడుతూ పాలకవర్గం సమన్వయంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. రానున్న వేసవి కాలంలో త్రాగునీటి సమస్య లేకుండా చూస్తామని, పారిశుద్ధ్య పనులను వెంటనే పూర్తి చేస్తామని అన్నారు. మహిళా సంఘ భవన నిర్మాణం, ఎమ్మెల్యే నిధులతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని తీర్మానించినట్లు తెలిపారు. అలాగే వైకుంఠ ధామంలో అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రైమరీ సబ్ హెల్త్ సెంటర్లో వాటర్ ప్యూరిఫైడ్ ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ సెక్రటరీ కిషన్, వార్డు మెంబర్లు, ఫారెస్ట్ అధికారులు, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రుద్రూర్ గ్రామ సభలో పాలకవర్గంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు దాడికి పాల్పడ్డారు. ఓటమిని జీర్ణించుకోలేక గ్రామ సభలో ఉద్రిక్త వాతావరణం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలకవర్గ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉదయం 11:30 గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు హాజరయ్యారు. గ్రామ సభకు వచ్చిన వారికి క్రింద కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. కొందరు ప్రతిపక్ష నాయకులు తాము కింద కూర్చోమని సభలో గందరగోళం సృష్టించారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పంచాయతీ పాలకవర్గంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కొందరికి గాయాలయ్యాయని పాలకవర్గం సభ్యులు తెలిపారు. కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక గ్రామ సభకొచ్చి గందరగోళం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభలో రసాభాస సృష్టించేందుకు ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారని ఆరోపించారు. అనంతరం దాడి చేసిన వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. మూవ్మెంట్లో కుర్చీల మీద కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్న దానికి కింద కూర్చోండి అని చెప్పే విధానంతో మేము చెప్తున్నాము. మేము కూర్చోము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము కుర్చీల మీదనే వాదిస్తామని అన్నారు. ప్రతి సభ కూర్చొనే చదువుతుంది ఇప్పటి వరకు దాకా అని ఒక మాట మాట్లాడేసరికి మాట్లాడినా నేను. గోవిందరావు పటేల్ చూసిండు, ఇట్లా వార్నింగ్ ఇచ్చిండు. వార్నింగ్ ఇచ్చినా కూడా నేను ఏమనలేదు. లొల్లి అవుతున్నాయి, సైలెంట్ ఉన్నా. అప్పుడు దాకా బయటకు వెళ్ళిన తర్వాత నన్ను చూసిండు ఇట్లా అని. ఊరికి వచ్చి ఆవేశంలో గల్లబట్టి కొట్టి చైన్ చంపేసిండు. సార్ నా చైన్ కూడా పోయింది. ఇది వాస్తవం. ఇంకా ప్రజాప్రక్షకులు అందరూ చూస్తూ ఉన్నారు. ఈ నుంచి అయితే గ్రామ పంచాయతీ బయట నుంచి వాదన చేసిండు. నా మీద 10 మంది దాడికి సిద్ధమైనరు. నేను ఈ రోజు ఈ గ్రామ పంచాయతీలో వచ్చిన కాబట్టి ఇంత లొల్లి చేస్తున్నారు. నేను ఏం అన్యాయం చేసిందో, ఎవరికేం అన్యాయం చేసినో, ఇంత దౌర్జన్యం ఏందో నాకు తెలుస్తలేదు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తోందని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలను ఐక్యపరుస్తాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఎల్లమ్మదేవి ఆశీస్సులతో నగరం సుభిక్షంగా ఉండి అర్బన్ నియోజకవర్గ ప్రజలకు ఆయురారోగ్యాలు, ఆశీస్సులు అమ్మవారు ప్రసాదించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల శ్రీ ఎల్లమ్మదేవి ఆలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఏకాదశ వార్షికోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎల్లమ్మదేవి ఆలయంలో బోనాల పండుగను పురస్కరించుకుని అమ్మవారి ఆలయం నుండి బోనాలు తీశారు. ఈ బోనాల కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే బోనం ఎత్తుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి విశేష అలంకరణలు, పంచయాగ కార్యక్రమాలు భక్తుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలను ఐక్యపరుస్తాయని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో గల ఎల్లమ్మదేవికి ఎంతో ఆధ్యాత్మిక విశిష్టత ఉందని ఆయన తెలిపారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా, భక్తుల కొంగు బంగారంగా అమ్మవారు కోరికలను నెరవేరుస్తారని ప్రజల్లో నమ్మకం ఉందని అన్నారు. ఎల్లమ్మదేవి ఆశీస్సులతో నగరం సుభిక్షంగా ఉండి జిల్లా ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గ ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించి అమ్మవారి ఆశీస్సులు ఉండి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. నగరంలో ఆలయాల అభివృద్ధి, సంప్రదాయ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు. ఎల్లమ్మదేవి ఆలయం భక్తుల విశ్వాస కేంద్రంగా మారిందని, ఇటువంటి వార్షికోత్సవాలు యువతకు సంస్కృతి విలువలను తెలియజేస్తాయని అన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి మోహన్, ప్రధాన కార్యదర్శి ఉల్లెంగ నాగరాజు, బొబ్బిలి వేణు, న్యాలం రాజు, దొంతుల రవి, ఉపాధ్యక్షులు పంచిరెడ్డి సంతోష్, మున్నూరు కాపు సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందూరు నగరంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో అతి పురాతనమైన ఎల్లమ్మ ఆలయం నగరంలోనే ఒక అద్భుతమైన కొత్త ఆలయంగా నిర్మించుకొని 11 సంవత్సరాలు. ఈ 11వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా 4 రోజులు హోమాలు, పూజలు, కళ్యాణము, అమ్మవారి కళ్యాణము, ఈరోజు బోనాలు. భక్తి శ్రద్ధలతోటి ఎల్లమ్మగుట్ట ప్రాంతంలోని ప్రతి ఇంటి నుండి కూడా వైభవంగా భక్తి శ్రద్ధలతోటి
ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ ఆలయ కమిటీ సభ్యులకు, పిల్లమ్మగుట్ట పెద్ద మనుషులకు, పెద్ద కాపులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఇందూరు నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే భవిష్యత్తులో సనాతన హిందూ ధర్మం ఎట్లయితే ముందుకు సాగుతూ ఉందో ఇంకా పటిష్టం కావాలని, ఆ ఇల్లమ్మ ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మరొకసారి కోరుకుంటూ భారత్ మాతాకి జై. భైంచా పట్టణంలోని మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పలు కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పోలింగ్ సరళిని పరిశీలించారు. భైంచా పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లకు సమాచారం అందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటింగ్ స్లిప్లు అందించారు. పట్టణంలో ప్రధానంగా బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉనికి చాటేందుకు ప్రయత్నించాయి. భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఓటు విలువ ఏముంది అందరికీ తెలుసు. ఒక ఓటుతోని ఒక క్యాండిడేట్ గెలచ్చు, ఒక క్యాండిడేట్ ఓడిపోవచ్చు. ఓటు హక్కు అనేది ఇండిపెండెంట్గా స్వచ్ఛందంగా ఓటు వేయాలి. అదేవిధంగా మా బయటపట్టిన ప్రజలకు మా మున్సిపాలిటీ ఎలక్షన్స్ అందరూ ఓటు హక్కు వినియోగించి 26 వార్డులలో 26 క్యాండిడేట్ గెలిపించాలని కోరుతున్నాను. బోధన్ మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాసులు ఎరగా చూపారు. బోధన్ మున్సిపల్ పరిధిలో 38 వార్డులు ఉండగా 4 ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ పడ్డారు. పోలింగ్ సందర్భంగా ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లను తరలించేందుకు ఆటో సౌకర్యం కల్పించారు. పోలింగ్ శాతం పెంచాలనే ఉద్దేశంతో వార్డుల్లో ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మొత్తంగా 38 వార్డుల్లో పోటీ చేయగా ఎంఐఎం నుంచి 24 మంది, బీజేపీ నుంచి 22 మంది కౌన్సిలర్ అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే ఓటింగ్ సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నట్లు తెలిసింది. చైర్మన్ పదవి హస్తగతమవుతోందని అధికార పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కీలకంగా మారబోతోందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చిందని రెంజల్ ఏఈఓ అసద్ తెలిపారు. యూరియా కోసం ఎలాంటి ఆందోళన అవసరం లేదని, పంటల సాగుకు సరిపడా ఎరువులు ప్రభుత్వం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. రెంజల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఫర్టిలైజర్ యాప్ ద్వారా రైతులకు అవసరమైన ఎరువుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏఈఓ అసద్ మాట్లాడుతూ రెంజల్ మండలంలోని రైతులకు యూరియా ఎరువులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ ప్రవేశపెట్టిందని తెలిపారు. రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ యాప్ ద్వారా ఫోన్లో నమోదు చేస్తే ఓటీపీ రాగానే దానికి ఓకే చేస్తే ఎకరానికి 3 బస్తాల యూరియా ఇవ్వటం జరుగుతోందని అన్నారు. విడతల వారీగా యూరియా బస్తాలను సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోందని చెప్పారు. జిల్లాలో యూరియా ఎక్కడ అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ యాప్ ద్వారా సునాయాసంగా తెలుసుకోవచ్చని అన్నారు. ఎక్కడుంది యూరియా అనేది ఫోన్లోనే తెలుస్తోందని, రైతులు వెంటనే అక్కడి నుంచి ఎరువులు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు సగ్గురవి, నరసింహారెడ్డి, కాళీముద్దన్, స్వామిగౌడ్, మోహన్, గంగారెడ్డి పాల్గొన్నారు. ఇదేంటంటే యూరియాకి సంబంధించి ప్రతి ఒక్క రైతు కూడా ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అని చెప్పేసి ఈ స్టేట్ గవర్నమెంట్ మనకి ఒక యాప్ ఇచ్చిందండి. ఆ యాప్లోనే ప్రతి ఒక్క రైతు మీ యొక్క యూరియాని బుక్ చేసుకోగలరు. ఆ బుక్ చేసుకున్నటువంటి యూరియా మీకు యాప్లో మీ ఇంటి దగ్గర ఉండి మరి మీరు యూరియా అనేది బుక్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఆన్లైన్లో ఉన్నటువంటి అంటే మన మండలంలో కానీ డిస్టిక్లో కానీ ఎక్కడ ఎన్ని బ్యాగులు ఉన్నాయి, ఏ షాప్లో ఎన్ని బ్యాగులు అవైలబుల్ ఉన్నాయనేది మీకు యాప్లోనే తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు నచ్చిన షాప్ని సెలెక్ట్ చేసుకొని ఒక ఎకరానికి 3 బస్తాలు చొప్పున యాప్లో మీకు ఇష్యూ వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి 4 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, దాన్ని 3 దఫాలుగా గవర్నమెంట్ అనేది మీకు యాప్లో ఇష్యూ చేస్తుంది. అట్లా ఒక ఎకరానికి 3 బ్యాగులు ఇష్యూ చేస్తుంది కాబట్టి ఆ 3 ఫేజులుగా మీరు రైతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఫేజు బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో ఫేజ్ కోసం 15 రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. ఆ 15 రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా సెకండ్ ఫేజ్ అనేది మీకు బుక్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్ చైతన్య స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. దీంతో నిజామాబాద్ మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అత్యధిక మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించిన 2 పోలీసులు కేసులు నమోదు చేశారు. రాకాసిపేటలోని 24వ నెంబర్ బూత్ మరియు గోశాల ఏరియాలోని 78వ నెంబర్ బూత్ కేంద్రాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్న సమయంలో 2 వ్యక్తులు ఇతరుల పేర్లతో తప్పుడు గుర్తింపు పత్రాలతో ఓటు వేయడానికి ప్రయత్నించినట్లు ఎన్నికల సిబ్బంది గుర్తించారు. అనుమానం రావడంతో వారిని నిలిపివేసి విచారించగా దొంగ ఓటు వేయడానికి వచ్చినట్లు తేలింది. దీంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు సంబంధిత చట్టాల ప్రకారం వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతరుల పేర్లతో ఓటు వేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ హెచ్చరించారు. నగరంలోని పెన్షనర్స్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ బాధ్యులు మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమ్మె సందర్భంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈపీఎస్ పెన్షనర్లకు నెలకు 9,000 రూపాయలు పెన్షన్ చెల్లించాలని, సీనియర్ సిటిజన్లకు రైల్వేలో రాయితీలు కొనసాగించాలని తదితర డిమాండ్ల సాధన కోసం తాము కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు. 12వ తేదీ ఉదయం 10 గంటలకు పాత కలెక్టరేట్ కార్యాలయం వద్ద గల ధర్నా చౌక్లో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కె రామ్మోహన్ రావు, జిల్లా అధ్యక్షులు సిరిపు హనుమాన్లు, జిల్లా కార్యదర్శి ఈవీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంలో వరి పంటకొచ్చే చీడ పురుగుల నివారణపై సింగేట కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో రైతులు మాట్లాడుతూ వరి నాట్లు వేసిన తరువాత నెల రోజుల్లో వరి పంటకు పలు రకాల వ్యాధులు వస్తున్నాయని వివరించారు. పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న సింగేట కంపెనీ టీఎంలు రమేష్ కుమార్, సంగమేశ్వర్ పరిష్కారానికి వినియోగించాల్సిన మందుల వివరాలను వెల్లడించారు. మోగి పురుగు, తెల్లకంకి వ్యాధి వస్తే 1 ఎకరానికి 120 ml మందును 25 లీటర్ల నీటిలో పిచికారీ చేయాలని అన్నారు. లద్ద పురుగు, సుడిదోమ, అగ్గి తెగులు, మెడవిరుపు, పంపుడ పండాకు, మచ్చలు లాంటి తెగుళ్లు వస్తే ఎకరానికి రిప్లై 160 మిల్లీమీటర్ల మందును 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని అన్నారు. వరి పంటకు ఎలాంటి రోగాలు రాకుండా మంచి దిగుబడులు వస్తాయని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంగమేశ్వర్, వినోద్, రైతులు పోశక్తి, చిన్నన్నరెడ్డి, అగ్గు శ్రీనివాస్, గంగాధర్ రైతులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.